సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ ని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్ఆర్సీపీ కదిరి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త ఎస్ఎండి ఇస్మాయిల్. కదిరి నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టి వైఎస్ఆర్సీపీని గెలిపించుకునేందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేసేలా 2024లో జరగబోయే ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసేలా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కదిరి 14వ వార్డులో 50 కుటుంబాలు టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలోకి చేరిక. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కౌన్సిలర్స్ ఇలాహీ, కోఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా కదిరిలో యువకుల చూపు మక్బూల్ వైపు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అభ్యర్థి మక్బూల్ గెలుపు కోసం మేము సిద్ధం అంటున్న యువకులు. టీడీపీ పార్టీని వీడి వైసీపీలోకి చేరిన యువకులకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ మక్బూల్. కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మక్బూల్ అహ్మద్ సమక్షంలో కదిరి పట్టణంలోని 14వ వార్డుకు చెందిన యువకులు ఏజాజ్ బాయి, ఈదుల్లా, అబ్దుల్, నూర్ అహ్మద్, మహమ్మద్, సమీవుల్లా, సాదిక్, సబీర్ బాబ్జన్ తదితర టీడీపీ యువ కార్యకర్తలు వైసీపీలోకి చేరడం జరిగింది. కులం, మతం, పార్టీ చూడకుండా ప్రతి ఇంటికి లబ్ధి అందించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ గారే అని 2 సంవత్సరాలు రాష్ట్రం కరోనా మహమ్మారి బారిన పడిన కూడా రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ గారే. గొప్ప గొప్ప పథకాలని ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిన యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి పాలనకు ఆకర్షితులమై నేడు మక్బూల్ గారి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరడం జరిగిందని యువకులు తెలిపారు.